హైటెక్ ప్రాపర్టీ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజైతే ముంబై హైవే గురించి, ముంబై హైవేలో ఉన్న డెవలప్మెంట్స్ గురించి డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వచ్చేసి పటాన్ చెరువు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. మనం లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా బస్ స్టాండ్ చూడొచ్చండి. ఇక్కడ నుంచి మనకి సిటీ మొత్తం కూడా సర్వీసెస్ అయితే ఉంటాయండి. యాక్సెస్ బాగుంటుంది బస్ స్టాండ్ నుంచి. మనం ముంబై హైవేలో వెళ్తున్నామండి. ఇప్పుడు మనకి చూడొచ్చు ముంబై హైవే మొత్తం కూడా ఐటీ పెద్ద పెద్ద టవర్స్ అయితే మనకి బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయండి. రోడ్డుకి లెఫ్ట్ రైట్ మనకు ఒకప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద టవర్స్ అనేవి సిటీ లోపల ఉండే. ఇప్పుడు మనకి నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ అవుట్స్కట్స్లో కూడా మనకి ఈ టవర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే మనకి సిటీలో వచ్చేసి ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉండటం వల్ల మనకి పెద్ద పెద్ద బిల్డర్స్ అంతా కూడా ఓఆర్ఆర్కి వస్తున్నారు. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కమాన్ కనపడుతుంది కదండి, ఇది మనకి ఓఆర్ఆర్ కర్దనూరు నందిగామ శంకరపల్లికి వెళ్ళే రోడ్ అండి. ఇది చూడొచ్చు, మీకు బస్సు కూడా ఆగుంది. మనం ముంబై హైవేలో ముందుకు వెళ్తున్నామండి. ముంబై హైవేలో మనకి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు వస్తున్నాము. ఇక్కడ చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి, పెద్ద పెద్ద టవర్స్ కనపడుతున్నాయి. రామ్కి ఓలే అండి, ఇవి రామ్కి ఓలే టవర్స్ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయండి ఇవి. మనకి ఓఆర్ఆర్ లోపల మనకి ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉండటం వల్ల పెద్ద పెద్ద బిల్డర్స్ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటకు రావడం జరుగుతుందండి. ఇది ఓఆర్ఆర్ అండి. మనకి ఈ వెస్ట్ హైదరాబాద్ అనేది ఎప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టివ్లో ఎప్పుడు కూడా హాట్ కేక్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మేజర్ ఐటీ పార్ట్ అంతా కూడా మనకి వెస్ట్ సైడే కేంద్రీకృతమై ఉండటం వల్ల మనకి ముంబై హైవే అనేది ఈజీ టు యాక్సెస్ అండి. వాళ్ళకి వెళ్ళటానికి ఇది ఒక పెద్ద బెనిఫిట్ అని చెప్పవచ్చు ముంబై హైవేకి. మనకి ఓఆర్ఆర్ దాటిన తర్వాత ముత్తంగి తర్వాత మనకి ఇస్నాపూర్ వస్తుందండి. ఆల్మోస్ట్ ఇవి రెండు కూడా కలిసిపోయి ఉంటాయి. మనకి ఇప్పుడు వచ్చేసి ఇస్నాపూర్ చౌరస్తాకు వస్తున్నామండి. ఎక్స్ రోడ్ అంటారు దీన్ని, ఇస్నాపూర్ ఎక్స్ రోడ్. ఈ ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే పాష్ మైలార్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మనకి నందిగామ శంకరపల్లికి యాక్సెస్ రోడ్ అండి. ఇది లెఫ్ట్ సైడ్. మనం రైట్ సైడ్ కనుక చూసుకుంటే చిట్కోల్ విలేజ్కి అయితే వెళ్ళొచ్చండి. అలాగే మనం కంటిన్యూగా కొంచెం ముందుకు వస్తే మనకి ఇంకో అపార్ట్మెంట్ కనపడుతుందండి. ఇది సందేరా అపార్ట్మెంట్ అండి. ఈ అపార్ట్మెంట్కి రైట్ సైడ్లో వచ్చేసి ఒక 100 ఫీట్ రోడ్ కనెక్టింగ్ ఉంటుందండి. ఈ రోడ్ డైరెక్ట్ మనకి మహేశ్వరం మెడికల్ కాలేజీకి వెళ్తుందండి. ఈ మహేశ్వరం మెడికల్ కాలేజ్ అనేది వచ్చేసి 100 ఎకర్స్లో అయితే ఉండటం జరుగుతుందండి. ఈ అపార్ట్మెంట్కి రైట్ సైడ్లో 100 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇక్కడ 100 ఎకర్స్లో మహేశ్వరం మెడికల్ కాలేజ్ అయితే ఉన్నదండి. అలాగే మనం స్ట్రైట్ ముందుకెళ్తే మనకి ముంబై హైవే అంతా కూడా మనకి ఆల్మోస్ట్ సంగారెడ్డి వరకు అయితే సిటీ ఎక్స్పాండ్ అయిపోయిందండి. మనకి త్రిబుల్ ఆర్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామనే ఆలోచన ఉంటే ఇది రైట్ టైం అండి. చూడొచ్చు మీరు, ఇది రోడ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇది మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 6 లైన్ రోడ్ అండి. ఇది వర్క్ చాలా స్పీడ్గా నడుస్తుంది. చూడొచ్చు, మీకు వీడియోలో కనపడుతుంది కదా, ఇదంతా కూడా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. 6 లైన్. మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి డీమార్ట్ గోడౌన్స్ అండి. ఇదంతా కూడా ఇస్నాపూర్ డీమార్ట్ గోడౌన్స్. ఇక్కడ వచ్చేసి మనకి గోడౌన్స్ దాటిన తర్వాత మనకి కొంచెం ముందుకు వస్తే మనకి ఒక ఐరన్ గ్రిల్ కమాన్ ఉన్నది కదండి, ఇది లగడారం అంటారండి. లగడారం విలేజ్కి పోతుందండి ఈ రోడ్డు రైట్ సైడ్. చూడవచ్చు మీకు ఇక్కడ రైట్ సైడ్ లగడారం విలేజ్ పోతుందండి ఈ రోడ్డు. అలాగే ముంబై హైవే వస్తే మనకి చూడొచ్చు రోడ్ వైండింగ్ వర్క్ అనేది చాలా స్పీడ్గా నడుస్తుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి అది దాటిన తర్వాత మనకి గీతం యూనివర్సిటీ ఉంటుందండి. రుద్రారం అండి ఇదంతా కూడా.
రుద్రారం విలేజ్ ఇదంతా కూడా. మనకి రుద్రారంలో లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ కనపడుతుంది కదండి రోడ్, ఇది గీతం యూనివర్సిటీకి వెళ్ళే రోడ్ అండి. ఇది లెఫ్ట్ సైడ్ ఆ లారీ వస్తుంది కదా, అది గీతం యూనివర్సిటీకి వెళ్ళే రోడ్ అండి ఇదంతా కూడా. ఓకేనండి. మనం అలాగే ముందుకు వస్తే ఒకటి బ్రిడ్జ్ లాగా వస్తుందండి చిన్నది. అది దాటిన తర్వాత మనకి రైట్ సైడ్లో మనకి తోషిబా కంపెనీ ఉంటుందండి. రైట్ సైడ్లో మనకి తోషిబా కంపెనీ 158 ఏకర్స్లో అయితే ఉండటం జరుగుతుందండి. ఎంప్లాయ్మెంట్ అది ఈ సరౌండింగ్లో బాగుంటుందండి. సుమారుగా వచ్చేసి 7,000 మంది ఎంప్లాయీస్ అయితే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అలాగే మనకి ముందుకు వస్తే పరివార్ డాబా అండి. పరివార్ డాబా నుంచి మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్ పేటు, సంగారెడ్డి, నర్సాపూర్కి వెళ్ళే రోడ్ అండి ఇది. అలాగే మనకి ముందుకు వస్తే కౌలంపేట, ఫస్ట్ వచ్చే విలేజ్ కౌలంపేట అండి. ఇదంతా కౌలంపేట. ఇక్కడ చూడవచ్చు మీరు రోడ్ వైండింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇక్కడ 6 లైన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది కౌలంపేట వరకు. చూడొచ్చు సంగారెడ్డి నుంచి కూడా రోడ్ 6 లైన్ అయితే వేసేసారండి. బీటీ రోడ్ పడిపోయింది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి చెరియాలండి. ఇది చెరియాల దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు ఒక పెద్ద జంక్షన్ అయితే కనపడుతుందండి. ఇది వచ్చేసి నాందేడ్ టు అకోలా నేషనల్ హైవే 161 అనేది వచ్చేసి NH65లో కలిసిందండి. ఇది ఈ రెండు రోడ్లు, రెండు నేషనల్ హైవేస్ పాయింట్ అండి ఇది. ఇది వచ్చేసి 9 ఏకర్స్ జంక్షన్ అండి. ఇది చాలా పెద్ద జంక్షన్ ఇది. చూడొచ్చు కందికి బిఫోర్ వస్తుంది ఇది. ఇది మనం రైట్ సైడ్ నుంచి డైరెక్ట్ మనకి నాందేడ్ వెళ్ళిపోవచ్చు అండి, మనకి మహారాష్ట్ర. చూడవచ్చు మీకు లెఫ్ట్ సైడ్ చాలా పెద్ద జంక్షన్ అండి ఇది. రెండు నేషనల్ హైవేస్ కలిసే జంక్షన్ అండి ఇది. అంతా కూడా బ్రిడ్జ్ అండి ఇది. చూడవచ్చు మనకి రైట్ సైడ్ టవర్స్ కనపడుతుంది కదండి. ఇది వచ్చేసి IIT అండి. ఇది IIT కంది అండి ఇది. చూడవచ్చు మీకు ఇది వచ్చేసి 576 ఏకర్స్లో అయితే ఉన్నదండి. ఇది IIT కంది. ఇండియాలో టాప్ 10 యూనివర్సిటీల్లో ఇది కూడా ఒకటండి. చాలా పెద్ద ఇదండి. 576 ఎకరాలలో IIT అయితే నిర్మించడం జరిగిందండి. అలాగే మనం కొంచెం ముందుకు వస్తే మనకి ఫస్ట్ వచ్చేసి కంది అండి. ఇది కంది మండల్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్కి ఒక రోడ్డు కట్ అవుతుందండి. ఇది ఈ రోడ్డు వచ్చేసి మనకి కంది సబ్ రిజిస్టర్ ఆఫీసు, శంకరపల్లి మీద నుంచి చేవెళ్ళ, షాద్ నగర్, శంషాబాద్ కూడా వెళ్ళొచ్చండి. ఇది షార్ట్ కట్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి. అలాగే కొంచెం ముందుకు వస్తే మనకి సంగారెడ్డి వస్తుందండి. ఇదంతా కూడా సంగారెడ్డి అనండి. మనకు ఆల్మోస్ట్ కంది సంగారెడ్డి అంతా కలిసిపోయి ఉంటాయి. మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవుతూ ఉన్నదండి. ఆల్మోస్ట్ మనకి సంగారెడ్డి వరకు కూడా వచ్చేసిందండి మనకి డెవలప్మెంట్ అనేది. చూడొచ్చండి ఇదంతా కూడా సంగారెడ్డి ఎక్స్ రోడ్ అండి. ఇది మనకి రైట్ సైడ్కి వెళ్తే మనకి సంగారెడ్డి బస్ స్టాండ్కి వెళ్తాము. చూడవచ్చు ఇది సంగారెడ్డి అండి. అలాగే మనం ముందుకెళ్తే ముంబై హైవే నుంచి మనం స్ట్రైట్ ముందుకెళ్తే మనకి చాలా లో బడ్జెట్లో DTCP రేరా అప్రూవల్తో 75% మనకి డెవలప్మెంట్స్ కూడా అయిపోయినాయండి. 50% బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. ఆ ప్రాజెక్ట్ని అయితే చూద్దామండి ఈరోజు. మనకి ఇక్కడ సంగారెడ్డి దాటంగానే లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదండి. ఇదంతా కూడా పెప్సీ కంపెనీ అండి. వరుణ్ బెవరేజెస్ పెప్సీ కంపెనీ అండి. ఇది సాఫ్ట్ డ్రింక్స్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ దాటి మనకి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్కి మల్కాపూర్ నుంచి మనకి మేతాబ్ ఖాన్ కూడా శంకరపల్లికి వెళ్ళే రోడ్ ఒకటి కనెక్టివిటీ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్తుందండి అది. అలాగే మనం బ్రిడ్జ్ పై నుంచి వస్తున్నాము. కొంచెం ముందుకు వస్తే కనుక మనకి లెఫ్ట్ సైడ్లో సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి వస్తుందండి. చూడవచ్చు మనకి RRR కూడా రాబోతుందండి ఇక్కడ. అది కూడా నార్త్ పార్ట్ చూడొచ్చండి లెఫ్ట్ సైడ్.
ఇదంతా కూడా సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ అండి. చాలా పెద్ద స్కూలు, చాలా పెద్ద క్యాంపస్ ఇది. మనకి రివిజనల్ రింగ్ రోడ్ కూడా స్టార్ట్ కాబోతుందండి. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేసింది. ఇక్కడ పెద్దాపూర్ బోర్డు కనపడుతుంది కదండి, గిల్మాపూర్ దగ్గర, మనకి పెద్దాపూర్ దగ్గర గిల్మాపూర్ దగ్గర మనకి త్రిబుల్ అనేది రాకపోతుంది. నార్త్ పార్ట్ అనేది ముందు స్టార్ట్ కాబోతుంది. ఇది మనకి ముంబై హైవేకి ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చండి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఇది రైట్ టైం అండి. ఎందుకంటే మనకి త్రిబుల్ వర్క్స్ ఒకసారి కనుక స్టార్ట్ అయినాయంటే రేట్లు చాలా పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వాళ్ళకి ఇది రైట్ టైం అని చెప్పొచ్చండి. పెద్దాపూర్ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే మనకు వచ్చేసి నందికంది వస్తుందండి. చూడొచ్చు, ఇదంతా కూడా నందికంది అండి. త్రిబుల్ అనేది వచ్చేసి మనకి నార్త్ పార్ట్లోనే ముందుగా స్టార్ట్ కాబోతుందండి. ముంబై హైవేలో వెళ్తే మనకి ఇదంతా కూడా నందికంది అండి. ఇది వచ్చేసి త్రిబుల్ నార్త్ పార్ట్ వచ్చేసి మనకి 161 కిలోమీటర్లు 5 ప్యాకేజీల్లో దీన్ని నిర్మించడం జరుగుతుందండి. చూడొచ్చండి, నందికంది దాటిన తర్వాత మనకి సదాశివపేట మున్సిపాలిటీ వస్తుందండి. మనకి త్రిబుల్ చుట్టూరు కూడా మనకి రైల్ రింగ్ కూడా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగిందండి. ఇది అనేది మనకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ చేస్తుందండి. మనకి లెఫ్ట్ సైడ్ మున్సిపాలిటీ సదాశివపేట టౌన్లోకి వెళ్తామండి. లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఈ రైట్ సైడ్ ఇది కొత్త ముంబై హైవే. ఇంతకుముందు ఓల్డ్ హైవే అనేది టౌన్ లోపల నుంచి వచ్చి మళ్ళీ ముందుకు వచ్చి కలుస్తుందండి కొత్త హైవేలో. ఆల్రెడీ నేను ముంబై హైవే గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగిందండి. ముంబై హైవేలో డెవలప్మెంట్స్ ఏంది, త్రిబుల్ ఏంది, రీజనల్ రింగ్ రోడ్ గురించి మొత్తం కూడా దాన్ని వివరించడం జరిగింది. దాని గురించి మీకు ఏమన్నా అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు. ప్రీవియస్ వీడియోలో అంటే గూగుల్ మ్యాప్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. చూడొచ్చు, మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా సదాశివపేట అండి. చాలా ఎక్స్పాండ్ అయింది మున్సిపాలిటీ లిమిట్స్ అండి. అంతా కూడా చాలా పెద్ద టౌన్ అండి మనకి సదాశివపేట అనేది. మనకి కనిపించే వైట్ కలర్ బిల్డింగ్ అండి. ఇక్కడ మనకి సదాశివపేట లోపలికి వెళ్ళిన రోడ్ ఇక్కడ కలుస్తుంది. ఆ వైట్ కలర్ బిల్డింగ్ వచ్చేసి మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అండి. సదాశివపేట దగ్గర ఈ బిల్డింగ్ కనిపించేది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి ఆ లోపలికి వెళ్ళి ఇక్కడ కలుస్తుందండి. కొత్త హైవేలో ఈ బోర్డు ఉన్నది కదా ఇది. అలాగే మనం ముంబై హైవేలను కొంచెం ముందుకు వస్తే మనకు ఒక చౌరస్తా వస్తుందండి. దీన్ని ఆత్మకూరు చౌరస్తా లేదంటే మద్దికుంట చౌరస్తా అంటారు. మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో మనకి మద్దికుంట వెళ్తామండి. రైట్ సైడ్కి వచ్చేసి ఆత్మకూరుకి వెళ్తామండి. ఇక్కడ వచ్చేసి మనకి హైవే రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి ప్రిన్స్ పైప్ కంపెనీ అని పెద్ద కంపెనీ ఉన్నదండి. అలాగే పెప్సిపెన్నార్ అని చెప్పి ఉన్నదండి. 2 కంపెనీస్ అయితే ఉన్నాయి ఈ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్కి. మనకి ఇక్కడ రైట్ సైడ్ వాల్ కనిపించేది ఇదంతా కూడా ఎంఆర్ఎఫ్ అండి. ఇది 125 ఎకరాలలో అయితే ఉండటం జరిగింది. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారండి. 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి దీన్ని డిఫెన్స్కు సంబంధించి, ఏరోస్పేస్కు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేయటం అయితే జరగబోతుంది. ఎంఆర్ఎఫ్ తర్వాత మనం ముందుకు వస్తే మనకి ఆరూరు వస్తుందండి. చూడొచ్చు, ఇదంతా కూడా ఆరూరు అండి. ఇదంతా కూడా ఆరూరు. మనకి మెట్రో కూడా ఫేజ్ 2 కింద మియాపూర్ నుంచి మనకి పటాన్ చెరువుకి ఎక్స్పాండ్ అవుతుందండి. రివిజనల్ రింగ్ రోడ్డు, రైల్ రింగు ఇవన్నీ కూడా మనకి దూరాన్ని చాలా దగ్గర చేస్తాయండి. ఎవరైతే లో బడ్జెట్లో ఒక మంచి ప్రాజెక్టు, క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారో
వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇది బుదేరా అండి, ఇంతా కూడా బుదేరా అండి. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కూడా బుదేరా. చూడవచ్చు, ఇదంతా కూడా బుదేరా అండి. బుదేరా తర్వాత మనకి కంకోల్ టోల్ గేట్ వస్తుందండి. కనిపించేది టోల్ గేట్ అండి, కంకోల్ టోల్ గేట్ అండి ఇది. చూడొచ్చు, టోల్ గేట్ అండి ఇది కంకోలు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకి 50 కిలోమీటర్స్ వస్తుందండి. మనకి చూడొచ్చు, ఆల్ సీసీ రోడ్స్ వస్తాయి, పార్క్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, వీకెండ్ హోమ్స్ కూడా ఉన్నాయండి. ఒక 2 హోమ్స్ అయితే ఉన్నాయి. అప్కమింగ్ ఒక 3-4 హోమ్స్ అయితే రాబోతున్నాయి ఇక్కడ. ఇది ముంబై హైవే అండి. ఇక్కడ మనకు ఒక బ్రిడ్జ్ వస్తుందండి. ఈ బ్రిడ్జ్ కింద నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళాలండి. ఇది ప్రాజెక్ట్కి అయితే ఇదంతా కూడా కంకోల్ అండి. మనకి రైట్ సైడ్ నుంచి మనం ఈ రోడ్కి వచ్చామండి. ఇది వచ్చేసి మనకి ముంబై హైవే నుంచి నిమ్స్కి వెళ్ళే 100 ఫీట్ రోడ్ అండి, ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. ఇది డైరెక్ట్ నిమ్స్కి వెళ్తుందండి ఈ రోడ్ అనేది. నిమ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ 12,635 ఎకరాలలో కంపెనీస్ ఏవైతే వస్తున్నాయో దానికి పోయే ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి ఇది, 100 ఫీట్ రోడ్ ఇది. నిమ్స్ గురించి కూడా నేను ఒక డీటెయిల్ వీడియో అయితే చేయటం జరిగిందండి. వెళ్ళి ఎవరన్నా నిమ్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి డిటిసిపి రేరా అన్ని అనుమతులు ఉన్నాయండి. ఆల్రెడీ 70% డెవలప్మెంట్స్ కూడా అయిపోయినాయి. ఇక్కడ మనకి ఈ 100 ఫీట్ రోడ్కి ఒక 50 మీటర్స్లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉండటం జరిగిందండి. ఇది మన లేఅవుట్ అండి. ఇది వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్స్ ఉంటాయండి, సీసీ రోడ్స్ అండి ఇవి. ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా వర్క్ అయిపోయింది, చూడొచ్చు. సీసీ రోడ్ వర్క్ అయితే నడుస్తుందండి. మనకి సీసీ రోడ్స్ అయితే వేయటం జరుగుతుంది, వర్క్ ఆల్రెడీ రన్నింగ్లో చూడొచ్చు సీసీ రోడ్స్. ఇది వచ్చేసి వీకెండ్ హోమ్ అండి, చూపిస్తాను మీకు ఒకసారి. అంతా కూడా వీకెండ్ హోమ్ అండి. సీసీ రోడ్ వర్క్ అయితే నడవటం జరుగుతుంది, చూడొచ్చు. రోడ్స్ వేస్తున్నారు, సీసీ రోడ్స్. చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది. క్లియర్ టైటిల్, టోటల్ 30 ఎకర్స్ అండి ఇది. మినిమం సైజులో వచ్చేసి మనకు 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉంటాయండి. 140, 180, 200, 240 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటాయి. 50% బ్యాంక్ లోన్స్ కూడా ఉంటాయి. వీకెండ్ హోమ్ వ్యూ చూడొచ్చండి ఎంత బాగున్నదో. చూడొచ్చు, కంటైనర్తో ఉన్నదండి ఇది వీకెండ్ హోమ్. ఎక్సలెంట్ అయితే వ్యూ అయితే ఉంటుందండి మీకు ఈ వీకెండ్ హోమ్ అయితే. ఇది పార్క్ అండి, ఇది వాకింగ్ ట్రాక్స్ చూడొచ్చు. పార్కులో మొత్తం లాన్ అండి, ఇది లాన్ చూడొచ్చు. ట్రాక్స్ అండి ఇవి. ప్లాంటేషన్ కూడా అయిపోయింది పార్క్ లోపల, చూడొచ్చండి. ఎవరైతే ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండి. మీకు వాళ్ళు కంపెనీ వాళ్ళ డీటెయిల్స్ అయితే సెండ్ చేయటం జరుగుతుంది. మనకి దీనిలో వచ్చేసి 50% బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయండి, చూడొచ్చు. ఎవరైతే లో బడ్జెట్లో ప్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ నెంబర్కి కాంటాక్ట్. హైటెక్ ప్రాపర్టీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ నొక్కండి ఫ్రెండ్స్.